యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియలు ఫలము వానికి వచ్చును. మనము ముఖ్యంగా ఈ చివరి దినాలలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవలసింది మన నోటి మాట. ఈ నోటి మాట నుండే మనం చెడిపోతూ ఉన్నాం. ఈ నోటి మాటను బట్టే మనలోనికి పాపం తెచ్చుకుంటున్నాం. ఈ నోటి మాటను బట్టే మనం దేవునికి దూరం అవుతున్నాం. ఈ నోటి మాటలను బట్టే దేవుని ప్రేమ లేని వారిగా ఉన్నాం. చాలామంది చూడండి, దేవుల్లో ఉంటారు కానీ వారి నోటికి వచ్చిన మాటలు పలుకుతుంటారు. అప్పుడు దేవుడు ఎంత దుఃఖపడతాడు, ఎంత బాధపడతాడు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యాన్ని ధ్యానించినా, ఎంత ఆత్మ పొందుకున్నా, ఎంత అభిషేకాన్ని పొందుకున్నా, మన నోటి మాట సరిగా లేనప్పుడు ఇవన్నీ వ్యర్థమైపోతాయి. ఇవన్నీ వ్యర్థమే. కాబట్టి మనము మాట్లాడే మాటలలో సత్యం ఉండాలి, ప్రేమ కలిగిన మాటలుగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. ఎంత కఠినుడు హృదయమైనా మార్చబడుతూ ఉంటుంది. ఎప్పుడు నేను ఇదే చెప్తాను, క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి అంటే నీ నోటి మాటలో నుండి ప్రేమ కలిగిన మాటలు రావాలి. అందుకే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనములో కూడా ఒక మాట నిలిచి ఉంటుంది. తన నోరు కార్చుకొనివాడు తనను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. అదేవిధంగా 12వ వచనంలో కూడా ఉంటుంది, నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారముల చేతను నశించును. చూడండి, ప్రతిదీ కూడా ఒక నోటి నుండి వచ్చే దానిని బట్టి మనము పొందుకుంటూ ఉంటాం. నోటి నుండి నోరు కాచుకొని వాడంట నిజంగా తను కాపాడుకోలేడంట. కొద్దిమంది ఇక ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలకు ఒక అర్థం ఉండదు, ఇక ఏది ఉండదు. ఆ అమ్మ మీద ఈ అమ్మ మీద అమ్మ చెప్పుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలను బట్టి కీడు తెచ్చుకుంటారు కుటుంబానికి. ఎవరి గురించో ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు వారు మాట్లాడిన మాటలకి ప్రతిఫలం ఆ కుటుంబంలోనే జరిగించబడుతుంది. అందుకే ఎవని క్రియల ఫలమో వానికి వచ్చును. అందుకే ఎవరు ఏదైతే విత్తుతారో అదే కోస్తారంట. కొద్ది మీద నిందలు వేస్తూ ఉంటారు, విమర్శిస్తారు, ఇక ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఈ మాటలే వారి జీవితంలో వారికి శాపాలుగా ఆ కుటుంబంలో ఎన్నో భయంకరమైన శోధనలు పరిగెడుతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి మన నోటి మాటను బహు జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనోనియస్ పౌర కూడా తన నోటి మాటతోటే అక్కడ అబద్ధము, నోటితో పలికారు అబద్ధాలు, అక్కడ వెంటనే వాళ్ళు చనిపోవడం జరిగింది. మన నోటి నుండి ఒక మాట మాట్లాడుతున్నామంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాటలోనే ఉంటుంది ఏదైనా కూడా. కాబట్టి నీ మాటలు ప్రేమపూర్వకంగా, దైవికముగా, దేవునికి సంతోషపరిచే రీతిలో నీ మాటలు ప్రేమ కలిగిన మాటలుగా నిలిచి ఉన్నప్పుడే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు తాకమని అడుగుచున్నాను ఆయన. ప్రతి బిడ్డను ముట్టమని అడుగుచున్నాను ప్రభా. ఏ సమస్యల చేత బాధపడుతూ ఉన్నారో తండ్రి, వారిని ఇప్పుడే మీరు తాకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. ఏ సమస్యల చేత, ఏ యొక్క ఆర్థికమైన సమస్యల చేత నిలిచి బాధపడుతున్నారు ప్రభా, ఇప్పుడే ప్రభా వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించండి. యేసయ్యా, ఎంతమంది బిడ్డలు ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వారందరిపైన మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. నీ బలమైన శక్తి చేత నింపండి అయ్యా, బలమైన అభిషేకము చేత నింపండి ప్రభా. నీకు స్తోత్రం. ఐ కెన్ మీ సోబ్లిక్ అవసరమని కృపరికి అవసరమని దయచేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.